ఈ నెల 28 నుంచి వచ్చే నెల 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా. ఇందుకోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రంలో మొత్తం 1521 సెంటర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించారని చెప్పారు. దీంతో గంట ముందే స్టూడెంట్స్ సెంటర్ల దగ్గరకు చేరుకోవాలని సూచించారు. 9,80,978 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని చెప్పారు శృతి ఓజా. థియరీ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ ఎగ్జామ్స్ 28th ఫిబ్రవరి నుంచి 19th మార్చ్ వరకు ఇది కండక్ట్ చేస్తున్నాము. ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు జిల్లా వారీగా సెంటర్ వారీగా అన్ని కూడా పకడ్బందీగా విత్ టేకింగ్ ఆల్ కేర్ అండ్ ప్రికాషన్స్ జరుగుతున్నాయి. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 9 o'clock to 12 o'clock ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్ గురించి ఇప్పుడు 1521 సెంటర్స్ ఉన్నాయి ఫుల్ స్టేట్లో. 9,80,978 నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి. ఫస్ట్ ఇయర్ 4,78,718, సెకండ్ ఇయర్ 5,02,260 స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు. ఇప్పుడు రీసెంట్లీ మన చీఫ్ సెక్రటరీ మేడం కూడా అన్ని జిల్లా కలెక్టర్స్, సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్, డీజీపీతో పాటు ఆల్రెడీ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ సార్ కూడా అన్ని ప్రిన్సిపల్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, లెక్చరర్స్తో పాటు కూడా ఒక మీటింగ్ కూడా ఎగ్జామినేషన్ గురించి కండక్ట్ చేశారు. సో అందరికీ ఇది పకడ్బందీగా టేకింగ్ ఫుల్ ప్రికాషన్స్తో ప్రాపర్లీ అరేంజ్మెంట్స్తో కండక్ట్ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా లెవెల్లో కూడా అందరూ విత్ ఫుల్ ప్రిపరేడ్నెస్ ఉన్నారు. అండ్ ఈసారి దే విల్ బి నో ఇష్యూస్. స్మూత్గా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా, స్టూడెంట్ ఫ్రెండ్లీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా డ్రింకింగ్ వాటర్ సంబంధించి, మన డెస్క్ సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ కూడా 100% మనం రెడీ ఉన్నాము ఫర్ దిస్ ఎగ్జామ్. ఎలాంటి ప్రాబ్లమ్ ఇష్యూస్ రాకుండా ఇది ఈ ఇయర్ చాలా స్మూత్గా నడుస్తుంది. ఆల్రెడీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా వితౌట్ ఎనీ ఇష్యూస్ స్మూత్గా నడిచింది. సేమ్ వే ఈ థియరీ ఎగ్జామ్స్ కూడా ఈ ఇయర్ ప్రాపర్గా నడుస్తుంది. మనం అందరం జిల్లా లెవెల్ నుంచి ఇక్కడి వరకు ఆన్ ట్రాక్ ఉన్నాయి అన్ని అరేంజ్మెంట్స్. అండ్ ఎలాంటి స్టూడెంట్స్కి ఇబ్బంది రాకుండా జరుగుతాయి. జిల్లా లెవెల్లో మీకు తెలుసు మన రెగ్యులర్గా అన్ని అరేంజ్మెంట్స్ ఎట్లా జరుగుతాయో ఈసారి కూడా అలాగే ఇంకా బెటర్ వేలో జరుగుతాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మన హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్, కన్సర్న్ రెవెన్యూ అధికారులతో కూడా జిల్లా లెవెల్లో నాట్ వన్స్ బట్ ట్వైస్ 2-3 times జిల్లా కలెక్టర్ లెవెల్లో రివ్యూ తీసుకోవడం జరిగింది. ఎగ్జామినేషన్ పర్సనల్ సంబంధించి మనము ఆల్రెడీ చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, స్క్వాడ్స్ కూడా పెట్టడం జరిగింది. చాలా జిల్లాలో మన బోర్డ్ అరేంజ్మెంట్స్తో కాకుండా ఇంకా అడిషనల్గా కూడా టీమ్స్, అబ్జర్వర్స్ పెడుతున్నారు ఇంకా పకడ్బందీగా చేయడానికి.